హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీతు వర్మ గారు నటించిన దేవిక అండ్ డానీ తెలుగు వెబ్ సిరీస్ సీజన్ 1 రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఈ రోజే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. ఏంటి భయ్యా ఈ రోజే వచ్చింది అంటున్నాం, అప్పుడే రివ్యూ పెట్టేసామని అడుగుతారేమో. యాక్చువల్లీ నైట్ 12 కి స్ట్రీమింగ్ అవడం అయితే స్టార్ట్ అయింది సిరీస్ అన్నది. నేను 12 కే స్టార్ట్ చేస్తాను భయ్యా చూడడం, తెలిసిందే కదా మన అన్ని రాత్రి బతుకులు. సో చూసేసరికి 3 అలా అయిపోయింది. నేను 3 o'clock కే రివ్యూ పెట్టేసి స్కెడ్యూల్ పెట్టడం అయితే జరిగింది. మీరు ఈ రివ్యూ చూసే టైంకి నేనైతే ఇంకా నిద్ర కూడా లేచి ఉన్నాను భయ్యా. త్వరగా రివ్యూ పెట్టడానికి నైట్ అయితే చూసడం జరిగింది. ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 20 to 30 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. మరి పెద్ద రన్ టైం అయితే ఏం కాదులే. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే దేవిక ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. తను ఒక స్కూల్లో అయితే టీచర్ కింద వర్క్ చేస్తుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ తనకు ఒక పెళ్లి సంబంధం అయితే చూస్తారు. ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది అనమాట. దాని తర్వాత తన లైఫ్ లోకి డానీ అనే పర్సన్ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి దాకా చూడండి. ఇన్ కేస్ మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదనుకుంటే అవాయిడ్ చేసండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్యా. మీరు కనుక ఎక్కువగా కంటెంట్ చూసేవాళ్ళు, అంటే ఎక్కువ థ్రిల్లర్స్ కానీ సిరీస్లు కానీ ఎక్కువ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేస్తాము అనుకుంటే మీకు చాలా బిలో యావరేజ్ గా అనిపిస్తుంది. లేదు ఫ్యామిలీ ఆడియన్స్ అయ్యండి, మేము చాలా తక్కువ సిరీస్లు చూస్తాం, ఇలా తెలుగు సిరీస్లు వచ్చినప్పుడే చూస్తాం అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూసండి భయ్యా, మీకు నచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువ సిరీస్లు ఎలాగో ఎక్స్ప్లోర్ చేయరు కాబట్టి ఆబ్వియస్లీ మీకు నచ్చుద్ది. సో ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ని ఆత్మలు అన్న దానికి మిక్స్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది భయ్యా. నేనేం స్పాయిలర్లు ఏం చెప్పేట్లా, స్టోరీలో అంటే ట్రైలర్లో ఉన్నదే చెప్తున్నా. ఆత్మలు అన్నదాన్ని ఒకటి తీసుకుని వీళ్ళు అనుకున్న స్టోరీకి కొంచెం మిక్స్ చేస్తారనమాట. అది నాకు కొంచెం బాగా అనిపించింది. అండ్ జగ్గి క్యారెక్టరైజేషన్ ఒకటి, పీటీ మాస్టర్ క్యారెక్టరైజేషన్, రీతు వర్మ గారిది అండ్ డానీ క్యారెక్టరైజేషన్, ఈ 3 క్యారెక్టరైజేషన్లు అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా బాగా చూపించారు. అంటే ఈ జగ్గి క్యారెక్టర్ అండ్ పీటీ మాస్టర్ క్యారెక్టర్స్ తో కొంచెం కామెడీ జనరేట్ చేస్తారు. అవి నాకు కొంచెం బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ రీతు వర్మ గారు యాజ్ యూజువల్ బాగా చేశారు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. ఆమెతో పాటు ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే, వర్కౌట్ అయ్యారు. అండ్ త్రూ అవుట్ ద సిరీస్ 6 episodes లో కూడా కొద్దిగా గొప్ప కామెడీ ట్రై చేస్తారు భయ్యా. అక్కడక్కడ వర్కౌట్ అవుద్ది, అక్కడక్కడ అసలు నవ్వు కూడా రాదులేండి, అది పక్కన పెట్టండి. టెక్నికల్ పరంగా సిరీస్ బాగా అనిపించింది. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి, పెద్ద సిరీస్ ఏం కాదు, సూపర్ బడ్జెట్ ఏం పెట్టేసుకోలేదు, నార్మల్ సిరీసే కాబట్టి సిరీస్ కి తగ్గట్టుగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే బాగానే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ భయ్యా. ఫస్ట్ 2 episodes అయ్యేసరికి మీకు స్టోరీ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరెవరి క్యారెక్టర్లు ఎలా రన్ అవుతాయి, ప్రతిదీ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి ఉంటాయి సిరీస్ విషయంలో, ప్రతిదీ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. 6 episodes లో కూడా మీకు ఏం జరుగుతుందో నెక్స్ట్ అన్నది తెలిసిపోతుంది భయ్యా. స్టోరీ ఎటు వెళ్తుంది, రైటింగ్స్ ఎలా తీసుకెళ్తున్నారు, క్లైమాక్స్ లో ఏం జరగబోతుంది అన్నది కూడా మీరు గెస్ చేస్తారు. అంత ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ నాకు అసలు వర్కౌట్ అవుతుంది ఏంటంటే, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి భయ్యా. రీతు వర్మ గారి క్యారెక్టర్ డిజైనింగ్ కానీ, అండ్ వాళ్ళ ఫాదర్ కానీ, అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ, వీళ్ళ క్యారెక్టర్ డిజైనింగ్స్ అయితే అసలు నాకు నచ్చలేదు, సూట్ అవ్వలేదు కూడా వాళ్ళు అసలు. అంటే రీతు వర్మ గారు సూట్ అవ్వలేదు అని చెప్పట్లా, ఆవిడ పరంగా ఓకే, బట్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్స్ అసలు సూట్ అవ్వలేదు. వాళ్ళ గురించి మనకెందుకు అని అనుకోద్దు మీరు, అవి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట సిరీస్ లో. నాకు అంతగా సూట్ అవ్వలేదు అసలు వాళ్ళు. అండ్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కి మెయిన్ పిల్లర్ రీతు వర్మ గారి గ్రాండ్ ఫాదర్ అనమాట. బట్ ఆయన సైడ్ నుంచి అసలు స్టోరీయే నడిపించారు భయ్యా. జస్ట్ 1-2-3 షార్ట్లు కోపంగా చూపిస్తారు అంతే. బట్ అక్కడి నుంచి నడవాల్సిన స్టోరీ అయితే అసలు నడవదు. ఈ సీజన్ 1 లో అయితే మెయిన్ థీమ్ ఏదైతే తీసుకున్నారో ఆత్మలు అన్న కాన్సెప్ట్ ని, దాన్ని అసలు యూజే చేసుకోలేదు, సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు అనిపించింది. వన్ థింగ్ భయ్యా, ఇన్ కేస్ మీరు ఒక సీరియస్ కాన్సెప్ట్ తీసుకున్నారంటే దాన్ని సీరియస్ గా ప్రెజెంట్ చేయండి. అనవసరమైన కామెడీ, అమాయకం, ఇరికించడం లాంటివి చెయ్యొద్దు. ఇక్కడ ఇదే నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది. ఈ సీరియస్ టోన్ నడుస్తున్నప్పుడు ఈ కామెడీ వస్తుంటే నాకు డైల్యూట్ అయిపోతుంది అనమాట ఆ సీరియస్ టోన్ అన్నది. అదంతా కూడా చిరాకు వచ్చింది నాకు. ఆ కామెడీ టోన్ వస్తున్నప్పుడల్లా సరే గానీ అంతగా వర్కౌట్ అయ్యేది కాదు నాకు. ఆ సీరియస్ టోన్ అంతా మిస్ అయిపోయేది అనమాట. కొద్దిగా గొప్ప కనెక్ట్ అవుతున్నాను సిరీస్ కి అనే టైంలో, నువ్వు కనెక్ట్ అవ్వకుండా మేము చూసుకుంటాం కదా అన్నట్టుగా కామెడీ సీన్స్ అయితే చేశాను అనమాట. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు అవి అయితే. ఇంకా 6 episodes పెద్దగా ఫిల్లర్స్ అయితే ఏముండవులేండి, వాళ్ళు ఏదైతే స్టోరీ కావాలో అదే పెట్టుకున్నారు. బట్ టోటల్ ప్రిడిక్టబుల్ గా ఉండడం వల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. దీన్ని వేసుకోవచ్చు సిరీస్ ని, బట్ నేనైతే వేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుది కాబట్టి చూస్తారు. సో అందుకే నేను ఎక్కువ మాట్లాడట్లా సిరీస్ గురించి. సింపుల్ గా ఒకటే చెప్తా, ఓవరాల్ గా మీరు ఎక్కువ కంటెంట్లు చూస్తాము, ఎక్కువ మూవీస్, థ్రిల్లర్స్, సిరీస్లు చాలా చూసేసాం అనుకుంటే దీని దరిదాపులు కూడా వెళ్ళొద్దు మీరు. బిలో యావరేజ్ అంటాను నేను, బట్ మీరైతే రోస్ట్ చేస్తారు దీన్ని. ఇన్ కేస్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది, కొత్తగా అనిపిస్తుంది. దీనికి సీజన్ 2 కూడా రాబోతుందండి భయ్యా. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అంత గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు, ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఏం లేవు, సస్పెన్స్ మూమెంట్స్ ఏం లేవు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఏమీ లేవు, ఏది వర్కౌట్ అవ్వలేదు నాకు. అలాంటప్పుడు నేను సీజన్ 2 కోసం ఏం వెయిట్ చేస్తాను చెప్పండి. మీరు వెయిట్ చేస్తానంటే మీరు చూడండి సిరీస్, మీకు నచ్చితే వెయిట్ చేయండి. నాకైతే వర్కౌట్ అవ్వలేదు, బిలో యావరేజ్ అనిపించింది. జియో హాట్స్టార్ లో ఉంది, ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్, ప్రాబ్లం ఏం లేదు, చూసేయచ్చు. ఇంకా చాలా బొక్కలు ఉన్నాయి, నేనేం చెప్పట్లేదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.